ఐపీఎల్ 18వ సీజన్ మొదలవుతున్న వేళ పలువురు మాజీ క్రికెటర్లు ఈ సీజన్లో ఏ జట్టు బలంగా ఉంది అనే దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ఒక అడుగు ముందుకు వేసి ప్లే ఆఫ్స్ చేరే జట్లేవో కూడా చెబుతున్నారు. అయితే సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్లే ఆఫ్స్ చేరే టీమ్స్ పై చేసిన ప్రెడిక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2 టాప్ టీమ్స్ కనీసం లీగ్ స్టేజ్ దాటలేవంటూ డివిలియర్స్ చేసిన కమెంట్స్ ఇప్పుడు ఆ జట్టు ఫ్యాన్స్ మండిపడేలా చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు చేరలేవంటూ జోష్యం చెప్పాడు. డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయని తెలిపాడు. ముంబై ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోందన్నాడు. ఈసారి ముంబై ఇండియన్స్ కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుందన్నాడు. ఆర్సీబీ కూడా టాప్ 4లో నిలుస్తుందని అంచనా వేశాడు. ఆర్సీబీ అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్లో అడుగు పెడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ 3 జట్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉంటుందని డివిలియర్స్ పేర్కొన్నాడు. అయితే డివిలియర్స్ ఎంచుకున్న జట్లలో 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. కాగా గత ఏడాది సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సిఎస్కే గ్రూప్ స్టేజ్కే పరిమితమైంది. అలాగే గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ కూడా లీగ్ స్టేజ్లోనే ఇంటిదారి పడుతూ ఉండడంతో ఏబీడీ అంచనా వేయడం కూడా చర్చనీయాంశమైంది. బౌలింగ్లో కాస్త బలహీనంగా ఉన్న విధ్వంసకర బ్యాటర్లతో సన్ రైజర్స్ బలంగా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. తన మాజీ టీం ప్లే ఆఫ్కు వెళ్తుందని చెప్పిన డివిలియర్స్ 2 ఛాంపియన్ టీమ్స్ను తక్కువ అంచనా వేయడం సరికాదంటున్నారు. ఇదిలా ఉంటే మెగా వేలం తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ పటిష్టంగా మారిందని ఏబీడీ ప్రశంసించాడు. జట్టులో భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్వుడ్, లుంగి ఎంగిడి లాంటి కీలక ప్లేయర్లు ఉన్నారని, వీరంతా ప్రత్యర్థిని కట్టడి చేసే సత్తా ఉన్న వాళ్ళేనని చెప్పుకొచ్చాడు. అయితే స్పిన్ విషయంలోనే ఆర్సీబీ కాస్త వెనకబడినట్లు కనిపిస్తోందన్నాడు. రవిచంద్రన్, అశ్విన్ను మిస్ అయ్యామని, అయినప్పటికీ జట్టు కూర్పు బాగుందన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 18వ సీజన్ శనివారం నుంచే మొదలు కానుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండడం అభిమానులను టెన్షన్ పెడుతోంది.